చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ టేస్టీగా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఆనియన్ సమోసా చేద్దాం, వచ్చేయండి. సమోసాలో స్టఫింగ్ కోసం కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ఆయిల్ యాడ్ చేయాలి. ఆనియన్స్, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకుందాం. కొంచెం సాల్ట్ యాడ్ చేద్దాం, ఆనియన్స్ బాగా ఫ్రై అవుతాయి. కొంచెం కారం యాడ్ చేస్తున్నాను. ఇంకోనండి, సమోసాలోకి స్టఫింగ్ రెడీ అయింది. ఇప్పుడు మనం సమోసాని రెడీ చేద్దాం. ఇప్పుడు ఒక బౌల్లో మైదాపిండి తీసుకొని పిండికి సరిపడగా సాల్ట్ యాడ్ చేసి మనం చపాతీకి ఎలా అయితే వాటర్ వేసి కలుపుకుంటామో ఆ కన్సిస్టెన్సీలో కలుపుకొని ముద్ద చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకొండి ఇలా ముద్దల్లా చేసుకొని ఉండలాగా మనం చపాతీ ఎలా అయితే చేసుకుంటామో అలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి, ఇలా చపాతీలాగా మనకి ఎంత వీలైతే అంత పలుచగా పాముకొని పక్కన పెట్టుకోవాలి. చపాతీ కర్ర మీద కాకుండా దీని మీద పామింది ఏంటని అనుకోకండి, అదైతే వెడల్పు తక్కువగా ఉంటుంది కదా. ఇది శుభ్రంగా వాష్ చేశాను, దీని మీద అయితే వెడల్పుగా ఉంది కదా, బాగా వస్తుందని దీని మీద చేశాను. ప్లీజ్ తప్పుగా ఎవరు అనుకోకండి. ఇప్పుడు 4 వైపులా మన స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇంకొండి, ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొండి, ఈ సైజులో ఇలా కట్ చేసుకోవాలి. డీప్ ఫ్రైగా సరిపడగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ చేయాలి. నుండి సమోసాలు ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ సమోసాలను ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేయాలి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. హై ఫ్లేమ్లో పెడితే పైన మాడిపోయి లోపల సరిగ్గా కుక్ అవ్వదు. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేయాలి. అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, ఈ కలర్లోకి వచ్చిన తర్వాత మనం సర్వ్ చేసుకుంటే రెడీ. ఇదిగోండి, మన వేడివేడి సమోసా రెడీ అయ్యింది. చాలా బాగా వచ్చాయి, ట్రై చేయండి. క్లైమేట్ కూల్గా ఉంది కదా, ఈ వెదర్కి మీరేం చేసుకున్నారో కామెంట్ చేయండి. పిల్లలు అడిగినవి మనం చేసి పెడితే వారికి హ్యాపీ, మనకు హ్యాపీయే కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్. Bye bye.